నమస్కారం. నేను మీ పెన్ భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము ఇది షోడశ వర్గ చక్రాల్లో భాగంగా చెప్పుకుంటున్నాం. దానికి సంబంధం లేకపోయినా దానికి అనుసంధానంగానే ఇదొక వీడియో. గత వీడియోలో మనము D20 గురించి చెప్పుకునే ప్రయత్నం చేసాం. వింశాంశ వర్గ చక్రం దానికి సంబంధించిందే ఇక్కడ. అంటే ఏ దేవీ దేవత ఆరాధన ఉపాసన చేసుకోవటం, కొంతమంది చూస్తూ ఉంటాం మనకి సన్యాసి యోగాలు కలగటం, పీఠాధిపతులు మఠాధిపతులుగా ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఆధ్యాత్మికత రంగం వైపు, అలాగే ఆధ్యాత్మికపరమైన భాషణలు చేయటము ఎక్కువగా కూడా జరుగుతూ ఉంటాయి. మనం చూసినట్టయితే ప్రవచనాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడా వీటికి కొంత కనెక్షన్ ఉంటుంది. కొన్ని గ్రహస్థితులు, కొన్ని గ్రహ కారకత్వాల వల్ల, వాటి యొక్క కలయిక వల్ల, యోగం వల్ల వాటికి కొంత డిఫరెన్స్ అనేది వస్తూ ఉంటుంది. అంటే కొంతమంది పీఠాధిపతులు మఠాధిపతులు సన్యాసం తీసుకోవటం, కొంతమంది ప్రవచనాల్లోకి రావటం, కొంతమంది భక్తి ప్రవక్తలుగా, అలాగే మనకి గుళ్ళల్లో చూస్తూ ఉంటాం అక్కడ ఉండటము, ఇలా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ వీడియోలో సన్యాసి యోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరివ్రాజక యోగం అని చెప్పని అంటాము. ఇది చాలామంది మనకి పీఠాధిపతులు మఠాధిపతులుగా అయిన వాళ్ళలో ఎక్కువగా కనిపించే యోగంగా మనము ఇక్కడ చెప్పవచ్చు. మనము కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర స్వామివారికి మనకి శుక్రుడు ఇక్కడ మీనంలో ఉండటం, బుచ్చిలో ఉండటం అనేది కూడా మనం చూస్తాం. వారి జాతక చక్రం పరిశీలించినట్టయితే చాలా చిన్న వయసులోనే తీసుకోవటం, ఇండియా అంతా కూడా ఆయన పాదయాత్ర చేయటం 1-2 సార్లు, అలాగే తన 90వ వడిలోకి కూడా ఆయన అలాగే నిత్యము తిరగటము, అన్ని ప్రాంతాలని దర్శించటము, ఏదైతే ఆ పీఠాధిపత్యం ఉన్నదో ఆ పీఠాధిపతి వల్ల ఏవైతే చేయాలో ఆయన చేయటం అనేది అంతా కూడా చాలామంది చూసింది. ఇది ఏంటంటే 90ల్లో జరిగింది కాబట్టి చాలామంది చూసి ఉంటారు. ఇలాంటి యోగం అనేది ఏర్పడటానికి గల కారణాలు, అలాగే గ్రహస్థితి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ముఖ్యంగా ఈ గ్రహాల కలయిక ఈ విధంగా ఉంటేనే వారికి ఈ సన్యాసి యోగం అని చెప్పండి, లేదా పరివ్రాజక యోగము అని చెప్పనేది ఏర్పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చంద్రుడు కుజనవాంశలో ఉండి శని దృష్టి కలిగి ఉన్నప్పుడు అని చెప్పని చెప్పటం జరిగింది. ఇక్కడ ప్రత్యేకమైన దృష్ట్యా లేకపోతే విశేషమైన దృష్ట్యా అని చెప్పని చెప్పలేదు. చంద్రుడు కుజనవాంశలో అంటే మేషం కానీ వృశ్చికంలో కానీ ఉండి శని వీక్షణ ఉండాలి అని చెప్పని చెప్పటం జరిగింది. నవమ స్థానంలో గురుడు ఉండి లగ్నంపై చంద్రునిపై మరియు గురునిపై శని ప్రభావం ఉన్నా కూడా ఇక్కడ జరుగుతుంది అని చెప్పని మనకి ఇక్కడ చెప్పటం జరిగింది. చంద్రుడు శని రాశుల్లో ఉండి శని చంద్రరాశిలో ఉన్నా కూడా ఇక్కడ శని చంద్రుల పరివర్తన కలిగినా కూడా ఇక్కడ మనకి ఉంటుంది. అంటే చంద్రుడు వచ్చి మకర కుంభాల్లో, శని వెళ్ళి కర్కాటకంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పటం జరిగింది. శుక్ర శని కేతువులు ఒకరికొకరు కోణాల్లో ఉన్నప్పుడు, అంటే 1-5-9 ఇవి కోణాధిపతులు, మనం లగ్న పంచమ భాగ్యాధిపతులు ఈ రకంగా ఉన్నట్టయితే శుక్రుడు శని కేతువు ఈ 3 గ్రహాలు కూడా ఈ రకంగా అంటే 1-5-9లో 3 ఉండాలని లేదు, 2 కలిసి ఉండొచ్చు, ఇంకోటి 5లో కానీ 9లో కానీ కూడా ఉండొచ్చు. ఈ రకంగా ఉన్నప్పుడు వీరికి ఈ రకమైన యోగం కలిగే అవకాశం ఉంది అని చెప్పటం జరిగింది. అలాగే మనకి పంచమాధిపతి న్యాచురల్గా మనం చూసుకున్నట్టయితే పంచమానికి కారకుడు గురువు. ఇక్కడ గురువు కూడా వీరికి విశేషంగా ఉంటారు. జ్ఞానం కలగాలన్నా, అటువైపు మళ్ళాలన్నా వీరికి గురువు ఉచ్చలో ఉండటము, లేదా ధనుర్మీనాల్లో ఉండటం, మూల త్రికోణమైన ధనస్సులో ఉండటం అనేది కూడా మనకి చూస్తూ ఉంటాం. గురువు జ్ఞానకారకుడు, శని తపస్సు కారకుడు. కాబట్టి ఒక దాని మీద పట్టుబట్టి సాధించాలి, ఇది నేను చెయ్యాలి ఎంత శైవైనా అని చెప్పని అనుకుంటే దానికి శని కారకత్వం వహిస్తారు. దశమానికి కారకుడు కూడా కాబట్టి, అంటే న్యాచురల్గా చూసుకున్నప్పుడు దశమం మకర రాశి అవుతుంది కాబట్టి దానికి కూడా శని అధిపతి కాబట్టి ఇక్కడ వారిద్దరిని చూడాలి. ఒకరికొకరికి సంబంధం ఉండటం, అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండటము, లేదా
ఎదురు బదురు ఉండటము, ఒకళ్ళింట్లో ఒకళ్ళు ఉండటము, ఇలా జరిగినా కూడా వారికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఆధ్యాత్మికత వైపు వెళ్ళటము మనం చూస్తూ ఉంటాం. పూజారులుగా కానివ్వండి, మత పెద్దలుగా కానివ్వండి, పీఠాధిపతులు, మఠాధిపతులు ఇలా ఉండే అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే వింశాంశ వర్గ చక్రంలో మనకి శుక్రునికి కుజులకి సంబంధం అనేది ఇక్కడ ఉండరాదు. అంటే వీళ్ళిద్దరూ సపరేట్గా కలిసి ఉన్నా ఇబ్బంది, కలిసి ఉండకూడదు, ఎదురు బదురు చూస్తున్నా ఇబ్బంది. కాబట్టి వాళ్ళిద్దరికీ కనెక్షన్ ఉన్నట్టయితే ఆ దృష్టి అంతా కూడా లైంగికపరమైన కోరికల వైపు ఎక్కువగా వెళ్తుంది. కాబట్టి అటువంటి సంబంధం అనేది ఉండకూడదు. ముఖ్యంగా కుజ శుక్రుల కలయిక దీనికి ఇబ్బంది పెడుతుంది. అలాంటి వాళ్ళు ఈ రంగం వైపు వచ్చినట్టయితే కొంత మనం చూస్తూ ఉంటాం. కొంతమంది నిత్యానంద స్వామి అని, తర్వాత వేరొకళ్ళు ఇలా వీరి పట్ల కొంత దుష్ప్రచారాలు రావటం, అంటే కొంత ఉండబట్టే వస్తుంది, నిప్పులేందే పొగరాదు అని చెప్పని. ఏదైనా సరే అటువంటి వారు ఈ రంగం వైపు రావటం అనేది అంత మంచిది కాదు, ఇబ్బంది పడతారు అని చెప్పని మనం చెప్పవచ్చు. వారి ఆధ్యాత్మికత, ఉపాసన, తపస్సు ఇవన్నీ కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే మనకి కామవాంఛ, లైంగిక కోరికలు ఉన్నప్పుడు అటువంటివన్నీ కూడా తగ్గుతాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. దీన్ని మళ్ళీ మనం త్రిశాంశ మళ్ళీ D30లో కూడా ఒకసారి పరిశీలించి మనం ముందుకు వెళ్ళాలి చెప్పచ్చు. అంటే ఆ వ్యక్తి దీనికి పనికొస్తారా లేదా అనే అంశాన్ని మనం సన్యాసం పుచ్చుకోవడం. ఇప్పుడు చూడండి, చాలా చిన్న వారు కూడా మొన్న గోదావరి జిల్లా వారు కూడా ఒకళ్ళు అయ్యారు అలా. తర్వాత ఇక్కడ సికింద్రాబాద్ నుంచి కూడా అవటం జరిగింది శృంగేరి పీఠానికి. కాబట్టి ఇట్లా అతి చిన్న వయసులో 25 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా నిండని వాళ్ళు 20-25 అన్ని కోరికలు త్యజించి సన్యాసం పుచ్చుకోవటం అంటే అంత మామూలు విషయం కాదు. కాబట్టి ఇవన్నిటినీ కూడా మనం ఇక్కడ పరిశీలించవచ్చు. అలాగే వింశాంశ వర్గ చక్రంలో శుక్రునితో శని లేక రాహు సంబంధం ఉంటే కనుక ఇక్కడ వ్యక్తికి కూడా లైంగికపరమైన కోరికలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా మనము పరిశీలించాలి. శుక్రకేతువుల సంబంధం ఉన్నట్టయితే లైంగిక విషయాలపై కూడా ఎక్కువ ఆసక్తి ఉండటం, అవగాహన ఉండటం, అటువైపు వీళ్ళు మళ్ళటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రకేతువులు రవి మరియు మాంది గ్రహాలతో సంబంధం ఉన్నట్టయితే కొత్తగా ఏదైనా సరే విశేషమైన ఆదరణ పొందటము, ఒక మంత్రాన్ని మనము కనుక్కున్నామని చెప్పటము, ఉపాసన చేయటము, తర్వాత ఏదో నా వల్ల జరిగింది అని చెప్పటము కొంత మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఈ పీఠాధిపతులు, మఠాధిపతులు, కొంతమంది బాబాలు వీరు చేస్తూ ఉంటారు. ఇలా చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వింశాంశ వర్గ చక్రంలో రవి మాంద్యులకు సంబంధం ఉన్నట్టయితే వీళ్ళు వైద్యం అంటే సిద్ధ మంత్రాలతో ఇది తగ్గిస్తావు అది తగ్గిస్తావు అని చెప్పి కూడా కొంత చెప్తూ ఉంటారు. విశేషంగా జరుగుతూ ఉంటుంది అని చెప్పని, ఈ మంత్రం ఉపాసన చేసుకోండి, అది ఉంది, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని కూడా కొంత చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి కొంతమంది వారి దగ్గరికి వెళ్ళినట్టయితే ఇబ్బంది పడతారు. అలా కాకుండా మనకి ఏదైతే కంచి కానివ్వండి, శృంగేరి కానివ్వండి, ఇలాంటి పీఠాలు ఉన్నాయో, పూరి ఉంది, ఇలాంటివి మనకున్న ఏదైతే 4 పీఠాలు ఉన్నాయో, ద్వారకా, ఇలాంటి వాటిల్లో మనం కొంత వెళ్ళటము, వాళ్ళని ఉపాసించటము అనేది కొంత అయినా మంచిది. వాళ్ళు ఏంటంటే ఆ భక్తి ప్రవర్తనతో ఉంటారు, ఇతర మార్గాలు వీటన్నిటి గురించి దూరంగా ఉంటారు. కాబట్టి అలాంటి వాటిని మనము ఆశ్రయించినా కూడా మనకి మంచి జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ వీడియోలో ఇలాంటి గ్రహస్థితి ముఖ్యంగా ఉన్న వాళ్ళకి ఈ పరివ్రాజక యోగం అనేది జరుగుతుంది. పరివ్రాజక యోగము, అలాగే సన్యాసి యోగము, ఇటువంటి వారు ఆ రంగంలోకి వెళ్ళినట్టయితే వారికి బాగుంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఎవరెవరు ఉన్నారు, ఎలా ఉంది, వారి జాతకం ఎలా ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. పలానా వాళ్ళైతే బాగుంటుంది, పలానా వ్యక్తి అయితే బాగుంటుంది అని చెప్పని చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ యోగం గురించి తెలుసుకోవాలనుకుంటే వీటిని మనం తెలుసుకున్నట్టయితే వారికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.